హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని మెసేజ్లు అయితే పర్సనల్గా వాట్సాప్లో చాలామందికి పంపించడం జరుగుతుందన్నమాట. వాటిలో కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ వచ్చి నాకు కూడా పర్సనల్గా పంపించి జీకే గారు వీటిలో ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి నన్ను అడగడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళిద్దరికి పర్సనల్గా చెప్పొచ్చు కానీ 100 మందికి 200 మందికి చెప్పలేం కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నానండి. ఓకే, అంతేగాని ఆ మెసేజ్లు పెట్టే వాళ్ళ మీద కోపంగానో లేకపోతే ఇంకొన్ని ఏదో అనాలనో నా ఉద్దేశం అయితే అసలు కాదు. కానీ రియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రియల్ అని, ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫేక్ అని చెప్పడం నా బాధ్యత, అంతే, అంతమించి ఏమీ లేదు. ఓకే, ముందుగా టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఏప్రిల్ 26 కల్లా ఏదో జరగబోతుంది అన్నట్టుగా కొన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయండి. జీకే గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక ఆయన పెట్టారు. అలాగే ఇక్కడ రెండో ఫోటోలో వచ్చేస్తే ఇక్కడ ఏప్రిల్ మంత్ ఎండ్ లోపు కొన్ని కోట్ల పర్సంటేజ్ ఖచ్చితంగా మనకు డబ్బులు వస్తాయి అన్నట్టుగా కూడా, అంటే డబ్బులని కాదు, విజయం అనేది మనకు వచ్చేస్తుంది అన్నట్టుగా కొన్ని రకాల పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. విజయం అంటే ఎప్పుడు వస్తుందండి? డబ్బులు వస్తేనే విజయం. మన దాంట్లో డబ్బులు రాకుండా విజయం ఉంటుందో చెప్పండి? ఓకే, కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా జెమినీ నుంచి, చాట్ జీపీటీ నుంచి, కొన్ని ఏఏ వాటి నుంచి అయితే మన వాళ్ళు ఏదో టైప్ చేస్తున్నారు, ఆ ఏయో ఇస్తున్నాయి, దాన్ని తీసుకొచ్చి గ్రూప్లో షేర్ చేస్తున్నారు. ఇక్కడ దాంట్లోనే వాళ్ళు ఏమి ఇచ్చారంటే గమనిక, అంటే జెమినీ నుంచి చేసిన దాంట్లో గమనిక అని రాసి, ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు, అలాగే కొంతమంది ఫౌండర్లు అనుకుంటున్న విషయాలు మాత్రమే, అంతేగాని పర్టికులర్గా ఇవేవి కూడా కంపెనీ నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు అయితే కాదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి అయ్యే చెప్తున్నాయి. అంటే చూసారు కదా, ఇవన్నీ కూడా ఫౌండర్లు మాత్రమే సృష్టిస్తున్నారు. కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది సృష్టిస్తున్నారు. అవి తెలియక మిగతా వాళ్ళు వాటిని గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. అంతేగాని ఏమీ కూడా పర్టికులర్ ఇన్ఫర్మేషన్లు కాదు. ఓకే, అత్తమాటికి ఎస్ఈసీ కేసుని మళ్ళీ మన వాళ్ళు తవ్వి మళ్ళీ వెలికి తీసి మళ్ళీ ఎస్ఈసీ ఇది అయిపోయింది, మళ్ళీ నెలాఖరికి డబ్బులు పడుద్ది, లేకపోతే 26 పడుద్ది, 23 పడుద్ది అని ఏదో ఒక టైం ఫిక్స్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి గ్రూపుల్లో పెడతారు. మన వాళ్ళకి ఏం పాపం ఈ టెన్షన్ తప్ప ఏముండదు, టెన్షన్ బుర్రపాటు తప్ప ఏముండదండి. ఓకే, ఇవేనా అఫీషియల్ ఇన్ఫర్మేషనా, కంపెనీ నుంచి వచ్చినాయా, లేదని అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినాయి అంటే కాదు. ఒక చాట్ జీపీటీని అడిగాం అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే ఏ టూల్ అయినా సరే అది ప్రజెంటు ఏవైతే సోషల్ మీడియాలు కానీ లేకపోతే వెబ్సైట్లు కానీ అన్నిటిని చెక్ చేసి ఒక క్లారిఫై అనే విషయాన్ని అంటే ఒక మొక్కను తీసుకొచ్చి మనకు చెప్తుంది. అంతేగాని మొత్తం అంతా డీప్గా చెప్పదు. దాంట్లో మెయిన్ టాపిక్స్ ఏవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి వాటిని మాత్రం చెప్తుంది అన్నమాట. ఇక్కడ హైలైట్ అవుతుంది ఏంటంటే ఫౌండర్లు అడవాడి చేస్తున్నారనేది ఇక్కడ చాట్ జీపీటీ జెమినీ చెప్తుంది. దాంతోపాటు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పి చెప్తుందన్నమాట. అంతకుమించి అయితే పర్టికులర్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మరి జీకే గారు ఈ నెలలో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? అంటే డబ్బుల పరంగా కాకపోయినా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని నన్ను అడిగినట్టయితే, ఆల్రెడీ క్రిస్ జాన్సన్ది, జూలీ వీళ్ళందరూ కలిపి లైవ్ చేశారు. ఎప్పుడండి? మనకి మొన్న నెల 31వ తారీఖు అనేది లైవ్ చేశారన్నమాట. దాని తర్వాత మార్చి 31 తర్వాత వచ్చేసి ఏప్రిల్ 10 ఆ టైంకి అయితే ఒక లైవ్ చేశారు. ఈరోజు ఏప్రిల్ 20, మరి 10 డేస్కి 2 సార్లు లైవ్ చేశారు. ఈసారి చేస్తారా లేదా అనేది ఒకటి చూడాలి. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపైనా ఒక లైవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైవ్ వరకే, డబ్బులు వస్తాయనో ఇంకేదో జరుగుద్దని నేను చెప్పట్లా. ఇంకొక లైవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, యాష్ గారితో మళ్ళీ మేము మాట్లాడము, మాకు ఇలా చెప్పారు, ఆయన ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి త్వరలో మనకు జరగబోతాయని చెప్పొచ్చు. లేదా ఒకవేళ దశ బాగుండి ఒక డే టు టైం చెప్తే చాలా హ్యాపీ అండి. ఓకే, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, డబ్బుల కన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి తీసుకురావాలి మన వాళ్ళు. అసలు ఏ ప్రోడక్ట్ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి కథ అనేది ఏం చెప్పట్లే మన వాళ్ళు. చెప్తే మనం కూడా హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ ఈరోజు కాదు రేపైనా వస్తుంది అని చెప్పి ఒక మైండ్ సెట్తో వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు క్లారిటీ లేక ఏమీ ఇవ్వకపోవడం వల్లే మనకంతా ఈ ఇబ్బందులు. ఓకే, కంపెనీ సైలెంట్గా ఉండడం వల్లే మన వాళ్ళకి ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు అల్లుతున్నారు అన్నమాట. బేసిక్గా ఇవన్నీ కూడా అఫీషియల్గా అయితే రావట్లేదు కాబట్టి నేను కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. మీరు చూసారు కదా, నిన్న కూడా నేను ఎటువంటి ఆన్ పేస్ వీడియో పెట్టలేదన్నమాట. ఓకే, అలాగే నేను ఇంటర్లింక్కి సంబంధించిన ఈ అంబాసిడర్ ఈవెంట్కి వెళ్ళాను. దానికి సంబంధించిన వీడియోలు అన్నీ మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా పెట్టడం జరిగింది. నా సెకండరీ ఛానల్లో కూడా చిన్న వీడియో అనేది పెట్టడం జరిగిందన్నమాట. అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. అప్డేట్స్ వచ్చినప్పుడు నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఇంటర్లింక్లో ఉన్నారు కానీ ఎందుకు నా వీడియోలు చూడలేదు అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ నేను చెప్పే కంటెంట్ మీకు అర్థం కావట్లేదా, ఇంకేదైనా కంప్లైంట్ ఉందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంటర్లింక్ సంబంధించి నేను దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఆన్ ప్యాస్లో ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. ఆన్ ప్యాస్ పేరు చెప్పడమే కరెక్ట్ కాదు బేసిక్గా అయితే. అంటే ఆన్ ప్యాస్లో ఇది జరుగుతుంది, ఆన్ ప్యాస్లో ఇది జరుగుతుంది చెప్పకూడదు. విక్టరీ విత్ యాష్లో ఏమొస్తుంది అనేది మాత్రమే మనం చెప్పాలి.
ఇక్కడ రెడ్ గారు కానీ లేకపోతే దిలాన్ గారు కానీ అందరూ లీడర్స్ చెప్పేది ఏంటంటే ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనేది కేవలం హోల్డింగ్ ట్యాంక్ మాత్రమే. హోల్డింగ్ ట్యాంక్ అంటే అది ఒక ప్లేసు, ఫౌండర్స్ అందరినీ అక్కడ తీసుకొచ్చి అక్కడ ఉంచడానికి మాత్రమే అది ఒక ప్లేసు. ఆ ప్లేస్లోకి వచ్చే వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి సరైన వ్యక్తులే కాదా, లేకపోతే వాళ్ళకి మల్టిపుల్ ఐడి లేకుండా ఒక ఐడి ఉండేలాగా చేయడం వాళ్ళు చేస్తున్నారు. అది చేసిన తర్వాత మనకి దాంట్లో సబ్జెక్ట్ చెప్తారు 30 రోజుల నుంచి 90 రోజుల వరకు. ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మనకు కొత్త బిజినెస్ అనేది ఏంటి అనేది దాంట్లోనే చెప్తారా లేదా దాన్ని మళ్ళీ సపరేట్గా చెప్తారనేది తెలియదు. ఒకవేళ మన కొత్త బిజినెస్ గురించి దాంట్లో చెప్పారనుకోండి, అంటే కొత్తగా వీలేదో కంపెనీ తీసుకొస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జీకే లుక్స్ ఆన్ బేస్లో ఉండి వేరే చేసుకుంటారంటే ఇక్కడ యాష్ గారే ఆన్ బేస్లో ఉండి విక్టరీ విత్ యాష్ అనేది తెచ్చారు. విక్టరీ విత్ యాష్ అనేది దాని తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ తెస్తా అంటున్నాడు. ఓకే, ఎందుకంటే మనం ఒకే కంపెనీని పట్టుకొని ఏలాడితే పనులు అవ్వట్లేదండి ఈ రోజుల్లో. ఎందుకంటే నేను 3 ఇయర్స్ బట్టి ఆన్ బేస్ తప్ప ఒక్క వీడియో కూడా ఏది చేయలే. 3 ఇయర్స్ తర్వాత నేను పై గురించి కానీ వాటి గురించి కానీ చెప్పా. అంతేగాని పర్టికులర్గా నేను ఏదో 4-5 వీడియోలు ఆన్ బేస్ చెప్పేసి దానివల్ల ఏదో హైక్ వచ్చేసి వేరే వీడియోలు చేయలేదండి. ఓకే, కాబట్టి కంపెనీయే వాళ్ళు తెచ్చిన ఆన్ బేస్ ప్రోడక్ట్ మీదే వాళ్ళు అప్పుడే కాదు టైం పడుతుంది మేము పక్కన పెట్టేసి వాళ్ళే చెప్తున్నప్పుడు టైం పడుతుంది అనే దాని మీద మనం పూర్తిగా డిపెండ్ అయిపోయి అదే వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంతే, అంతమించి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనేది నా ఉద్దేశం అసలు కాదండి. మీరు బాధపడడం వల్ల మీరు కోపపడడం వల్ల నాకు కానీ మీకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, కేవలం మన పని చేసుకొని మన ఫ్యామిలీకి మనం చక్కగా చూసుకుంటేనే మనకి ఏదైనా బెనిఫిట్, లేకపోతే ఎవరికైనా ఏ బెనిఫిట్ ఉండదు. ఓకేనండి, కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే విక్టరీ విత్ యాష్ గురించి వాళ్ళు చెప్పాలి, మనకు క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఆన్ బేస్లో మనం పెట్టిన అమౌంట్ ప్రాబ్లం వచ్చిందన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, అసలు అమౌంట్ ఏమైనా మనకు బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందంటారా, లేదా అమౌంట్ ఏమైనా మొత్తానికి పోయిందా, ఈ క్లారిటీ అనేది మనకి ఆన్ బేస్లో ఇవ్వాలి. ఎందుకంటే మహమ్మద్ గమాల్ తీసుకుపోయాడు, ఆ మహమ్మద్ గమాల్ ఎంత తీసుకుపోయాడు, అలాగే విదేశీ కుట్రలు ఉన్నాయని చెప్పి ఆయన డైరెక్ట్గా పాపప్ 20లో పెట్టాడు. మీరు కూడా వెళ్ళి చదువుకోవచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏదో జరిగింది, ఇంటర్నేషనల్గా ఏదో జరిగింది అని చెప్తున్నారు. ఆ ఇంటర్నేషనల్గా ఏం జరిగింది అనేది క్లారిటీ ఇస్తానని చెప్పి మనకి 4 నెలలు అయింది. 1 రోజు 2 రోజులు కాదు, 4 నెలలు. ఓకే, 4 నెలలు బట్టి ప్రాబ్లం ఏం జరిగిందో చెప్పడానికి ఆలోచిస్తే ఎలాగండి. ఇక్కడ మనం ప్రాబ్లం ఏం జరిగిందో చెప్తేనే కదా మనం కూడా కంపెనీని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలనేది థింక్ చేసేది. కేవలం పాజిటివ్గానే తీసుకోవాలంటే పాజిటివ్గానే ఉన్నాం, మనం పాజిటివ్గా ఉన్నాం కాబట్టి ఇంకా మనం దాని గురించి కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం. నెగిటివ్గా ఉంటే వేరేగా ఉండేది కదా. ఓకే, కాబట్టి పాజిటివ్గా ఉన్నాం. అదే పాజిటివ్ని ఆయన కూడా చెప్తే క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. మీరు కూడా ఎవరైతే నేను చెప్పినవి కరెక్ట్ అనుకుంటారో కింద ఎస్ అని చెప్పి కామెంట్ పెట్టండి, నాకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. అంటే దేని గురించి అంటే ఈజీగా మనకు ఆన్ పేస్లో మన అమౌంట్ ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ రావాలి. అంటే డబ్బులు వెనక్కి ఇస్తారా లేదా డబ్బులు మొత్తం స్కామ్ అయినాయి అనేది క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ స్కామ్ అయింది అంటే దుబాయ్లో అమౌంట్ మాత్రమే స్కామ్ అయింది, మరి అంతకుముందు మనం ఫౌండర్ మెంబర్షిప్కి యూఎస్ఏలో కదా డబ్బులు కట్టాం. యూఎస్ఏకి మహమ్మద్ గమాల్కి సంబంధం లేదు. మహమ్మద్ గమాల్ అనే వ్యక్తి దుబాయ్కి మాత్రమే సంబంధం. దుబాయ్లో మనం కట్టిన డబ్బులంతా కేవలం ప్యాకేజీలు మాత్రమే, అంటే ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయలు మాత్రమే మనం ప్యాకేజీ రూపంలో కట్టాం. అది కాకుండా 1000 నుంచి 1100 కోట్ల రూపాయలు ఫౌండర్ మెంబర్షిప్ రూపంలో కట్టాం. ఆ అమౌంట్ ఏమైంది, ఎందుకంటే ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది మనకు రిటర్న్ బ్యాక్ అవ్వాలి కదా. ఈ డౌట్స్ అన్నీ నాకు ఉన్నాయండి. దీని గురించి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఏ లీడర్ని నేను అడిగినా సరే నాకు తెలియదు, యాష్ గారే చెప్తారని చెప్తున్నారండి. మరి దానివల్ల నేనేం చేయగలను చెప్పండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, ఎంతకన్నా గొప్పగా నేను చేయలేను. ఎందుకంటే నాకున్న పవర్స్ నాకున్న రైట్స్ అంతవరకే. ఓకే, జీకే ఏం చేయడు, జస్ట్ వస్తాడు మాట్లాడతాడు పోతారని మీరు అనుకోవచ్చు, కానీ నేను చేసేది నేను చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో వర్క్ అసలు ఏంటి కథ ఏం జరుగుతుందని నేను అనాలిసిస్ చేస్తున్నాను. నేను అంతకుమించి డీప్గా మనం వెళ్దామంటే పైనుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే పైన పెద్ద లీడర్ల నుంచి మనకు క్లారిఫికేషన్ రావాలి. వాళ్ళు చెప్పట్లేదు అన్నమాట వాటి గురించి. ఓకే, ఇక్కడ వరకు ఆన్ బేస్ స్టోరీ. ఇంకా విక్టరీ విత్ యాష్ స్టోరీ అంటారా, మనకి ఏదో వెబ్సైట్ తీసుకొచ్చారు, దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాని తర్వాత కేవైసీలు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వచ్చేసి అసలు దాంట్లో ఏం చేస్తారు, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని తెలియట్లే. మళ్ళీ ఇది కూడా సంవత్సరం చేసేస్తారేమో భయం వేస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఏమీ లేకుండా దాన్ని కూడా సంవత్సరం చేస్తే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఓకే, కాబట్టి అన్నిట్లో క్లారిటీ రావాలి. క్లారిటీ రావాలనుకున్న వాళ్ళు కింద ఎస్ అని పెట్టండి. వాళ్ళకి కూడా ఏమైనా మన ఛానల్ కూడా ఎవరైనా చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది అన్నమాట. అంటే ఇంతమంది క్లారిటీ కోరుకుంటున్నారని క్లారిటీ వస్తుంది వాళ్ళకి, అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంటర్లింక్ సంబంధించిన వీడియో అక్కడ రిజిస్ట్రేషన్ వీడియో వస్తుంది. అలాగే ఐసీసీఎల్ వీడియో కావాలన్నా పక్కన చొక్కండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.